అమ్మ చిన్న వాళ్ళ ఇంటి పోయి నీ పేపర్ చదవతా? బడికి పోయి చదువుకోమంటున్నావు చేతగాలే, ఇప్పుడు పేపర్ చదువుతున్నా వారా పోయి. నువ్వు మళ్ళీ చదువు జోలు తీయకమ్మా, నేను అట్లా చిన్న వాళ్ళ ఇంటి పోయేత పట్టిగానే. నువ్వు ఏడికన్నా పోగానే దుడ్డులకు నీళ్లు పెట్టి కట్టేసిరా. సరే. నమస్తే అఖిలన్న. నమస్తే చెల్లె, పేపర్ తీసుకురాపో. అన్న నీకు చదివే రాదు, పేపర్ ఎందుకన్నా? చదువు రాకపోతే ఏం చెల్లె, పేపర్ లో బొమ్మలు ఉండే, సినిమా బొమ్మలు అవి యూత్ తేపో. సరే అన్న, నా ఫోన్ లో నెట్ అయిపోయింది, నేను హాస్పిటల్ అని నీకు పేపర్ తీసుకొని వస్తా. ఏమో చెల్లె, నాకు అవన్నీ తెలియదు, నువ్వే ఆన్ చేసుకున్నా ఫోన్ లో. గిరేం ఫోన్ అన్నా, నువ్వు ఇంకే కాలంలో ఉన్నావు? అందరి కాలంలో టచ్ ఫోన్లు వాడుతుంటే నువ్వు ఒక్కనివే కీప్యాడ్ ఫోన్ వాడతావు. నువ్వే అన్నావుగా చెల్లె చదువుకోలేని, పెద్ద పెద్ద ఫోన్లు నాకెందుకు? ఏందన్నా గట్ల మాట్లాడతాను? చెడ్డీలు వేసుకొని పోరగాళ్ళే ఈ కాలంలో టచ్ ఫోన్లు వాడతాను, నువ్వు వాళ్ళకి దిగినమా? నాకెందుకు చెల్లె గవన్నీ? నెంబర్ ఒత్తినామా, ఫోన్ మాట్లాడినామా, ఏ రోజు ఒత్తినామా, అంతే గవన్నీ నాకెందుకు చెల్లె? నువ్వు గిట్ల మాట్లాడితే ఎట్లన్నా? ఇగో నేనే 20,000 ఫోన్ వాడతానా, ఇక నువ్వు నాకన్నా ఘోరం ఉన్నావు కదా. 20,000 ఫోన్ ఉన్నావా చెల్లె? మంచి పెయ్య దుడ్డా ఏముంటే చెల్లె గంతగనం వల్ల? నువ్వు 20,000 ఫోన్ కి గింతగానో నోరెడతాను. ఆపిల్ ఫోన్ ఎంత ఉంటుందో తెలుసా నీకు? చెల్లె ఆపిల్ కిలో 150 అని తెలుసు, ఆపిల్ ఫోన్ అంటే 1500 1000 ఉంటుందా? దాని చార్జరే 2,000 ఉంటదన్నా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐఫోన్ 1,50,000. అన్నా ఏమైందన్నా? నోర్మి పైకి వెళ్ళా, బల్లి పడుతుంది నోట్లా. 1,50,000 ఫోన్ కంటే 3 మంచి బర్రెలు వస్తాయి కదా చెల్లె. ఏమన్నా ఎప్పుడు బర్రెలు దుడ్డలు అంటావు? ఇది 2023 అన్నా, మారన్నా, మరి వెనకటోళ్ళలాగా ఎత్తావు. ఒక్కొక్కరు ఫోన్లు పండ్లు కొనుక్కొని సినిమాలకు షికార్లకు తిరుగుతాళ్ళు. నువ్వేందన్నా బర్రెలెంబటి దుడ్డలెంబటి తిరుగుతావు ఊకే? అవునా చెల్లె, 3,000 5,000 ఒక ఫోన్ చూడరా తీసుకుంటా. 3,000 5,000 ఫోన్లు వస్తాయా అన్న? నీ రేంజ్ కు నువ్వు ఐఫోన్ తీసుకోవాలి. చెల్లె 1,50,000 నాకే రేడు ఉన్నాయి చెల్లె. మా అవ్వకి తెలిసిందో ఇల్లు చుట్టూరుకి ఇచ్చేది చీపురు కట్ట పట్టుకొని. అన్న ఇప్పుడు ఆఫర్లల్లా 50,000కి ఐఫోన్ వస్తుంది. నువ్వు ఐఫోన్ పట్టుకొని మా ఇంటి మొక్కన రా, ఈ డబ్బసలు పట్టుకొని ఇంకోసారి మా ఇంటి మొక్కన రా పట్టు. ఏంది చెల్లె, 50,000 మంచి బర్రె వస్తుంది. అరే కుడతాను రా, వంగు అదే. ఓకే ఓకే చంపురా, నరుకురా నీ అమ్మ. ఇంకా అరే ఆగురా, రిలోడ్ అరే చంపినరా నన్ను. అరే కాపాడరా నన్ను. అరే వెన్నయ్య, నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడే మాటలేందరా, సంపుడేంద్రా? అరే ఏ నా కొడుకునే చంపురా, వెనకాల ఊరు వారి సంపద కేసులు అవుతారా, పోలీసులు తీసుకుపోయి జైల్లో పెడతారా? అరే గేమ్ ఆడితే సంపుడున్నారు కూడా ఏంద్రా? ఏం గేమ్ రాది? ఏం గేమా? ఫ్రీ ఫైర్ అన్నిది. ఫ్రీ ఫైర్ లో గ్రాండ్ మాస్టర్ ని. అరే ఫ్రీ ఫైర్ అంటే మంటలు అంటుకున్నప్పుడు ఒక బండ చార్తే గదే నారా? ఓ అన్న, దాని ఫైర్ ఇంజన్ అంటారన్న. అరే నువ్వు చెప్పిన దాంట్లో ఫైర్ ఉన్నది, నేను చెప్పిన దాంట్లో ఫైర్ ఉన్నది, ఏదో ఇంజన్ తీరాదరా. వామ్మో, నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్న? నా వయసారా 20 సంవత్సరాలు రా. 20 సంవత్సరాలు వచ్చినాయి, ఫ్రీ ఫైర్ తెలియదు, డబ్బా ఫోన్ పట్టుకొని తిరుగుతాను అన్న. ఏంద్రా అందరు నా ఫోన్ మీద పడ్డారు? మీ అక్క గట్లా ఉంటుంది, నువ్వు గట్లా, ఈ ఫోన్కి ఏమైందిరా? ఏందన్నా ఎక్కువ మాట్లాడతాను? డబ్బా ఫోన్ వాడుకుంటే దమ్ముంటే నువ్వు ఐఫోన్ కూడా. అరే వెన్నయ్య, పొద్దున మీ అక్క ఇజ్జత్ తీసింది, ఇప్పుడు నువ్వు ఇజ్జత్ తీసినావు, ఐఫోన్ కొని చూపెడతారా? సాలు కానీ బో, నేను గేమ్ ఆడుకోవాలి. బంగారం ఇన్ని రోజులు ఫోటోలు మంచి వస్తలేవు కదా, ఇగో ఐఫోన్ తీసుకున్నా, ఇక్కాంచెలు ఫోటోలు దిగుదాం, ఇక మొత్తం ట్రెండింగ్ ఉండాలి మన ఫోటోలే. నీ అమ్మాయి బర్రెట్ వేంద్రని. ఓ అన్వేషణ, నా బర్రె ఒకటి అనే. బంగారం ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తా. లవ్ యూ బంగారం. ఏం తమ్ముడు ఏమో అంటావు? అన్నా నా బర్రె ఒకపడతలే అన్న, చూసినావా ఏమన్నా? అరే నేను ఇక్కడనే గంట సేపు నుంచి ఫోన్ మాట్లాడుకుంటా కానీ నేనైతే ఏ బర్రెని చూడలేరా. సరే సరే అన్న. అన్నా నీ ఫోన్ ఏందన్నా మంచిగా ఉన్నది, ఏం ఫోన్ అన్నా? ఫోన్ అరా తమ్ముడు, ఐఫోన్ రా. ఇగో ఆపిల్ బొమ్మ అవుపడతాను చూసినావా ఐఫోన్.
అబ్బా అన్న ఐఫోన్ అంటే ఇదే నన్ను ఒక్కసారి ఏమన్నా ముట్టుకొని చూస్తా. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? దీన్ని ముట్టుకొని ఇస్తా అనుకుంటానవా? ఇది నా ప్రాణం రే, నేను ఎవరికి ఇయ్యా. అయ్యో అన్న నీ ఫోన్ ఏం చేయన్నా, జస్ట్ ముట్టుకుంటాను ఒకసారి ఇయ్యరాదన్న. తమ్ముడు ఓ 1000-2000 అప్పాడు ఇట్లా కానీ 50,000 పెట్టి కొన్నా అస్సలే ఇయ్యా. అబ్బా అన్న 50,000 అన్న ఒక్కసారి అన్న చూసి తల్లి ఏమున్నదో. ఏముంటది ఐఫోన్ లా? ఓర్ వారి ప్రపంచం మొత్తం ఈ ఫోన్ ఉంటది రా. హే సిరి ఐ లవ్ యూ. చూసినా వారు ఎట్లా మినిమం ఉంటుంది ఐఫోన్ అంటే. అబ్బా సిరి ఎవరన్నా నీతోటి మాట్లాడుతాంది? ఓరి బిత్తురోడా, నీకు సిరి అంటే తెలియదారా? ఐఫోన్ ఉంటుంది అరే, పాటలు పెట్టాలంటే పాటలు పెడుతుంది, ఫోన్ చేయాలంటే ఫోన్ చేస్తుంది, మెసేజ్ అంటే మెసేజ్ చేస్తుంది. మినిమం ఉంటుంది ఐఫోన్ అంటే. అబ్బా నా ఐఫోన్ ఇవ్వకుండా నేను ఒక్కసారిగా సిరిని చూపెట్టన్నా. ఓరు వారు నీకు గీ కూడా తెలియదారా? సిరి అవుపడదురా, అది ఓన్లీ ఐఫోన్ నుండి మాట్లాడుతుంది అంతేరా రే. అబ్బా అవునన్న ఒక్కసారి ఇయ్యచ్చు అన్న. ఏంద్రా ఇచ్చేది అంత డబ్బా ఫోన్ వాడుకుంటా? ఇగో ఐఫోన్ కొన్నా 2 పిల్లలు పడ్డారు. ఐఫోన్ అంటే అట్లుంటారు అరే. ఇగో దీన్ని చూసే పిల్లలు ఫ్లాట్ అవుతారు. అబ్బా అన్న ఒక్కసారి. ఏంద్రా ఒక్కసారి? మొత్తం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఒక్కసారి అంటారు సేల్ పెట్టుకున్నా సబ్బెట్టి. ఏందన్న బా ఎక్కువ చేస్తాను? బరాబర్ ఎక్కువ చేస్తారు రే. ఐఫోన్ యూజర్ దమ్ముంటే నువ్వు ఐఫోన్ కొని చూపించురా. కొంటానా బరాబర్ కొంటా. నువ్వు కొన్న ఫోన్ నీ అసలు కొంటానా బరాబర్ కొన్ని చూపెడతా రే. మాట్లాడగలరా రే? ఇగో ఇది ఐఫోన్ 13 50,000 పెట్టే దమ్మున్నారా నీ కాడ? కొంటా 50,000 కదా కొన్ని చూపెడతా. అరే అఖిల్ కొడలు ఎవరైనా కొడతారా? ఐఫోన్ కొని చూపించు. కొంటా ఐఫోన్ కొంటా బరాబర్ కొన్నాకనే నీ దగ్గరికి వస్తా. కొంటా ఐఫోన్ కొంటా. ఏం రోగం రగ్గ గేట్ ను కొట్టుకుంటాను? అమ్మా నాకు రోగం కాదు, ఈ ఫోన్ నాకు కాదు, ఇంకో ఫోన్ కొని కొత్తది. ఏమైందిరా? ఫోన్ కు మంచిగా నడుతుంది కదా. ఈ ఫోన్ వాడితే నా ఇజ్జత్ పోతుంది. ఈ ఫోన్ నువ్వు వాడుకో, నాకు టచ్ ఫోన్ కొని. టచ్ ఫోనా? నువ్వేమైనా ఒకరు చేస్తాను నీకు టచ్ ఫోన్ కొనియాలరా? నీకు ఊర్లో షెడ్యూల్ వేసుకొని పోరగాల ఫోన్లు వాడతాను, టచ్ ఫోన్లు నీ వాడద్దానే? పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, నా దగ్గర పైసలు లేవు. నువ్వు ఏదైనా పని చేసుకొని కొనుక్కో. అమ్మా నువ్వు నాకు ఫోన్ కొనిచ్చే వరకు ఇంట్లోకి రాను, అన్నం తినను, నీళ్లు తాగను, నీనే కూర్చుంటా. నీకేమో గాలి జోకినట్టున్నదిరా కొడుక. నిమ్మకాయలు చెప్పుకోరా తిప్పేస్తా. అమ్మా నాకేం కాలే, నాకు టచ్ ఫోన్ కావాలి. కొనిస్తావా కొనియవా? సరే సరే ఇక ఏం అలుగుతావు గానీ ఆడదానోలే. నాకు 2,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ వచ్చినాక కొనిస్తుంది. 2,000కి ఏం ఫోన్ వస్తుంది? నేను కొనేది ఐఫోన్ 50,000. 50,000? 50,000 ఫోన్ కొనుక్కుంటావారా నువ్వు? ఆ 50,000 పెట్టి బర్రెను కొనుక్కుంటే మంచిగా పాలు ఇస్తుంది, పైసలు వస్తాయి. బర్రెను కొనడానికి పైసలు ఉంటాయి కానీ నాకు ఫోన్ కొనేయడానికి పైసలు లేవానే? నీకు నాకంటే బర్రెలు ఎక్కువైనాయానే? నిన్ను మేపితే ఏమొస్తుందిరా? బర్రెను మేపిరాగా నేను పైసలు వస్తాయి. నీ ముఖానికి 50,000 ఫోన్ కొనియాలి. నా ఫోన్ లేదు ఏం లేదు పా. అమ్మా పొమ్మంటానా కానీ ఇంట్లోకి వెళ్ళి పోతానా? 50,000 ఐఫోన్ కొన్నాకనే ఇంట్లోకి వస్తా. నీకెవర్రా 50,000 ఇచ్చేది? పోయి ఆ బర్రెలకు నీళ్లు పెట్టి గడేసిరా పో. అమ్మా పోతానా? 50,000 ఐఫోన్ కొన్నాకనే ఇంట్లో అడుగు పెడతా. పోతానా గుర్తు పెట్టుకోమా, ఫోన్ కొన్నాకనే ఇంట్లోకి వస్తా. సరే సరే పో. సాయంత్రం అయితే కడుపులో కాలితే నువ్వే ఇంటికి వస్తావు పో. అమ్మా కడుపులో కాలే కానీ ఇంటికి రాను, ఐఫోన్ కొన్నాకనే ఇంటికి వస్తా. బంగారం తినలేరు ఇంకా? తినకపోయినావు బేబీ? టైంకు తినాలిరా బంగారం. టైంకు తినకపోతే మొత్తం చిక్కిపోతాను. సరే సరే మళ్ళీ ఫోన్ చేస్తావు. ఏమన్నా దమ్ము గిమ్మని బాగా మాట్లాడినావు చూడు, సేమ్ నీలాంటి ఐఫోన్ అయి ఉన్నా. అఖిలు ఐఫోన్ కొన్నారా? సూపర్ రా. తొడలు గిడలని బాగా మాట్లాడినావు కన్నా, ఇజ్జతికైనా ఐఫోన్ కొన్నా, నీలాంటి ఫోన్ సేమ్. అరే అఖిలు అవన్నీ మనసులో పెట్టుకోకరా. ఏదో అట్లా అన్నది రాదురా. ఇప్పుడు మన ఇద్దరి దగ్గర ఐఫోన్ ఉంటే మనం ఐఫోన్ దోస్తున్నాం రా. సరే సరే కానీ నా తాగడానికి ఏమన్నా నీళ్ళు ఉన్నాయి? నా జర శాతం అయితే లేదు. అరే నీళ్ళు గిట్లా ఏం తీసుకొని రాలేరా? ఎందుకు రా? ఏమైందిరా? నా జర శాతం అయితే లేదన్నా. ఓరు వారి అన్నం గిట్లా ఏం తినలేరు డీలా పడతాను. అబ్బా అన్న తిండేమో కానీ శాతం అయితే లేదు. జర మా ఇంటి దాకా తోడురా అన్న.
ఎడిపోయినవరా గాడిది ఇన్ని రోజుల కానుంచి 10 రోజుల కాంచి ఇంటికాడ లేకపోతే బర్లన్నీ ఆగమాగం అవుతానే నేను ఎంత బాధపడతానో నీకు తెలుసా? అమ్మా ఐఫోన్ కొనుక్కొని ఇంటికి వస్తా అని చెప్పినా కదా, ఇగో కొన్న 50,000 పెట్టి. ఫోన్ కొన్నావు కానీ ఆ బర్రెలు ఆగమాగం అయితే పోయి అవి కొట్టుకొని పోయి నీళ్ళ పెట్టి మేత మేపిక్కరాపో. అమ్మా నాకు ఇప్పుడు శాతం అయితే లేదు, సాయంత్రం వరకు కొట్టుకుపోయి మేపుకొస్తా. ఐఫోన్ కొన్నామని తెలిసింది, సూపర్. నువ్వు ఏమనుకుని వచ్చినావు? అఖిలన్న అంటే మినిమం ఉంటది. అరే వెండి మొన్న ఏమన్నావురా చూడు. అరే నువ్వు ఎంత ఉబ్బిచ్చినా నీకైతే ఫోన్ ఇయ్యరా? అరే కాదురా కొడుక, నీకు పైసలు ఎక్కడి వచ్చినాయి? ఫోన్ కొనందుకు 50,000. ఎట్లయితే నీకేందమ్మా, నీ అయితే ఐఫోన్ కొనుక్కున్నా. ఇక ముచ్చలు తర్వాత పెడదాం కానీ బాపమ్మ వాడు మస్తు నీరసంగా ఉన్నాడు. శాతం అయితే అంటే నేనే ఇంటి దాకా తీసుకొని వచ్చిన ఇంతేమైనా తిండి పెట్టుకోవడానికి. కొత్త ఐఫోన్ కొన్నావు, ఎంజాయ్ చేయాలి, మాకు పార్టీ ఇవ్వాలి వాళ్ళ సాయంత్రం. అరే ఇప్పుడు పార్టీలు చేసుకున్నంత ఒప్పుకోలేదురా, తర్వాత చేసుకున్నా. ఏం లేదు చెల్లె, మీరు ఇంటికి ఉండి. ఇంకా ఏంద్రా ఏమి లేదనుకుంటా కోడి మెడలు ఎత్తాను చెప్తావా? చీపురు గట్ట తోడుగొట్టనా? నా పాడమే మంచి లేదంటే నన్ను కొడతా అంటేందే. వారి జ్వరం గిట్ల వచ్చినట్టున్నారు, వారి డాక్టర్ ఫోన్ చేసి రమ్మంటావు. ఓ వద్దన్న నీ దండం పెడితే డాక్టర్కి అయితే ఫోన్ చేయకన్నా ప్లీజ్. నాగన్నా డాక్టర్ కు ఫోన్ చేయకనంటా కోడి మెడలు ఎత్తావు, ఏమైందిరా అసలు నీకు? ఏం లేదమ్మా, ఐఫోన్ కొనాలంటే 50,000 కావాలి కానీ అయితే ఆ 50,000 కోసం ఒక కిడ్నీ అమ్మిన్నే, అందుకే శాతం అయితే లేదు. ఫ్రెండ్స్ ఐఫోన్ కోసం 4 కిడ్నీలు అయితే అమ్ముకోకూర్రి.